హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిల్క్ మేడ్తో అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపించిపోతున్నాను. ఈ అటుకుల పాయసం పంచదారతో కాకుండా మిల్క్ మేడ్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మేడ్ అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయండి, ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు కలర్ మారినాయండి, ఇవి కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కలర్ మారనివ్వకూడదండి, కలర్ మారకుండా వేయించుకోవాలి. ఈ అటుకుల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని వేసుకోవాలండి. ఈ పాలని 3 పొంగులు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ పాలని 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని ఈ మరిగిన పాలలో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులని 2 నిమిషాల సేపు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ మేడ్ 200 ml తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ మేడ్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఈ అటుకుల పాయసాన్ని 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే యాలకుల పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఇది కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లారనిచ్చి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా మిల్క్ మేడ్తో అటుకుల పాయసం తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మేడ్తో అటుకుల పాయసం మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.